Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. It is the non-spoiler review of the film Serai Telugu dubbed movie review and rating acted by Vikram Prabhu and other actors etc. ఇతను ఎవరో కాదు, ఘాటి సినిమాలో అనుష్క గారికి జోడీ కింద వేసిన యాక్టర్, చాలామంది తెలిసే ఉంటారు. ఇంకా G5 ఓటీటీలో కన్నడ, తమిళ, మలయాళం ఉంది. జనవరి 23 నుంచి ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్గా వచ్చింది. 2 hours రన్ టైంతో చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. జస్ట్ 2 hours రన్ టైంతో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ స్టోరీ ప్లాట్ మూవీ అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలోకి వెళ్దాం. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఖైదీని ఎస్కాట్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే బస్సులో కోర్టుకి తీసుకెళ్లాల్సి వస్తుంది పోలీసులు. ఆ తర్వాత ఏమైంది అనేది, ఎందుకు ఖైదీ అయ్యాడు, 20 ఏళ్ళ వయసు ఉన్న కుర్రాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అని అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలోకి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, విక్రమ్ ప్రభు అనే యాక్టర్ ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. అతను బాగా చేశారు యాక్టింగ్. అతని గురించి తెలిసిన వాళ్ళందరికీ యాక్టింగ్ బాగా చేస్తారని తెలుసు. ఇంకా అబ్దుల్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ అండ్ కళ అని ప్లే చేసిన లేడీ, ఒక అమ్మాయి క్యారెక్టర్ అనేది బాగా చేశారు. ఆ లవ్ స్టోరీ కూడా బాగుంది. ఇంకా అబ్దుల్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగుంది. ఆ ప్రజెంట్కి కూడా ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అయ్యే విధంగానే స్టోరీ రాసుకున్నారు. ఆ అబ్బాయి యాక్టింగ్ కూడా బాగుంది, ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమా రన్ టైం చాలా తక్కువగా ఉన్నా కూడా ఎమోషన్ని బాగా బిల్డ్ చేశారని అయితే చెప్పచ్చు. ఇంక ఈ మూవీ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే ఆలోచింపజేసేలా చేస్తుంది. లాస్ట్లో మాత్రం చాలా ఎమోషనల్గా చూపిస్తారు. ఆ తర్వాత హ్యాపీ ఎండింగ్ కూడా ఇస్తారు అనుకోండి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతాము. ఇంకా స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ, ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. ఇంక ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. నా కంటెంట్ చూడండి, నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.